హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సత్య స్టడీ సర్కిల్. ఈ వీడియోలో మనం ఏపీ పోలీస్ కానిస్టేబుల్ జాబ్స్ ఏ విధంగా ఫిల్ చేస్తారు అనేది మనం తెలుసుకుంటామండి. అయితే ఈ వీడియోలోని ప్రతి పాయింట్ కూడా క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పడానికి ట్రై చేస్తాను. కొంచెం లెంత్ ఎక్కువైనా సరే మీ వీడియో చివరి వరకు చూసినట్లయితే మీకున్న అన్ని డౌట్స్ కూడా క్లియర్ అవుతాయండి. అయితే ముందుగా మనకి ఈ ఏపీ పోలీస్ కానిస్టేబుల్ జాబ్స్ రోస్టర్ పద్ధతి ద్వారా ఇంతవరకు మనకి ఫిల్ చేయడం జరిగిందండి. ఏపీ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1996 దీన్ని సవరణ చేస్తూ కొత్తగా 100 పాయింట్లు ఉన్న రోస్టర్ని అయితే మాత్రం ప్రవేశపెట్టడం జరిగిందండి. ఇందులోని మనకి కొత్తగా ఈడబ్ల్యూఎస్ని అయితే మాత్రం 5 పాయింట్లు మనకి యాడ్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి స్పెషల్ రిజర్వేషన్స్ అయితే మాత్రం బయటికి తీసివేయడం అయితే మాత్రం జరిగిందండి. అయితే మనకి సవరించిన తర్వాత కొత్తగా వచ్చిన ఈ రోస్టర్ పాయింట్ ఏ విధంగా ఉన్నది అనేది మనకి స్క్రీన్ మీద అయితే మాత్రం చూపించడం జరుగుతుంది. చూడండి. అయితే ఈ కానిస్టేబుల్ పోస్ట్ అయితే మాత్రం 2 రకాలుగా మనకి ఫిల్ చేయడం జరుగుతుందండి. అందులో ఫస్ట్ ఏంటి అంటే వెర్టికల్ రిజర్వేషన్ ఆధారంగా, అండ్ సెకండ్ వన్ ఏంటంటే హారిజెంటల్ రిజర్వేషన్ ఆధారంగా అయితే మాత్రం ఫిల్ చేయడం జరుగుతుందండి. ఈ వెర్టికల్ రిజర్వేషన్ అంటే ఏంటి అనేది క్లియర్ గా తెలుసుకుందామండి. ఓకేనా? మనకి ఈ వెర్టికల్ రిజర్వేషన్ ని సోషల్ రిజర్వేషన్స్ కూడా అంటారండి. అంటే ఏంటి అంటే కుల మత ప్రాతిపదికన వచ్చిన రిజర్వేషన్లు మాత్రం మనకి వెర్టికల్ రిజర్వేషన్స్ అంటామండి. ఓకేనా? వెర్టికల్ రిజర్వేషన్ ఆధారంగా మనకి ఏంటి మనకి ఫిల్ అవుతాయి అంటే మనకి ఎస్సీ, అదేవిధంగా ఎస్టీ అండ్ బీసీ, ఈడబ్ల్యూఎస్. సో ఈ కమ్యూనిటీకి ఎంత రిజర్వేషన్ ఉందో ఆ రిజర్వేషన్ పోస్టులు అయితే మాత్రం యథావిధిగా మనకి ఈ వెర్టికల్ రిజర్వేషన్ ఆధారంగా మాత్రం మనకి ఫిల్ చేయాలండి తప్పకుండా. ఓకేనా? మరి స్పెషల్ రిజర్వేషన్స్ అంటే ఏంటి అంటే మనకి ఉమెన్, ఎంఎస్పి, హోంగార్డ్, సిపిపి అండ్ సిడిఐ అండ్ ఎన్సిసి. సో ఇవి 5 మాత్రం మనకి పోలీస్ డిపార్ట్మెంట్లోని స్పెషల్ రిజర్వేషన్స్ అండి. ఓకేనా? ఇవి ఎంత పర్సెంటేజ్ అంటే ఉమెన్స్కి అయితే మనకి 33% అయితే మాత్రం వస్తుంది. అదేవిధంగా ఎంఎస్పి మెరిటోరియల్ స్పోర్ట్స్ పర్సన్స్కి అయితే మాత్రం 2% అయితే మాత్రం ఇవ్వడం జరుగుతుంది. హోమ్ గార్డ్స్కి అయితే మాత్రం మనకి సివిల్లోనైతే 15%, అదేవిధంగా ఏపీఎస్పీలోనైతే మనకి 25% అయితే మాత్రం ఇవ్వడం జరుగుతుందండి. అండ్ సిపిపికి అయితే మాత్రం మనకి 4%, అదేవిధంగా సిడిఐకి అయితే మాత్రం 2%, ఎన్సిసికి అయితే మాత్రం మనకి 3%. అండ్ వీటితో పాటుగా మనకి ఎక్స్ సర్వీస్ మెన్ కూడా ఉంటుందండి. అయితే మనకి ఇవన్నీ కూడా మనకి ఏమొస్తాయి అంటే స్పెషల్ రిజర్వేషన్స్ అండి. స్పెషల్ రిజర్వేషన్స్ ని మనం ఏమంటాం అంటే హారిజెంటల్ రిజర్వేషన్స్ అని కూడా అంటామండి. స్పెషల్ రిజర్వేషన్స్ ని హారిజెంటల్ రిజర్వేషన్ పద్ధతితో మనకి ఫిల్ చేస్తారు. అదేవిధంగా మనకి ఈ కమ్యూనిటీ బట్టి మనకి ఫిల్ చేసే వాటిని ఏంటంటే మనకి వెర్టికల్ రిజర్వేషన్ ఆధారంగా మనకి ఫిల్ చేయడం జరుగుతుందండి. అయితే ఇప్పుడు మనకి హారిజెంటల్ రిజర్వేషన్ ద్వారా పోస్టుల్ని ఏ విధంగా ఫిల్ చేస్తారో అనేది ఇప్పుడు మనం తెలుసుకుంటామండి. ఓకేనా? ముందుగా హారిజెంటల్లోని మనకి ఎగ్జాంపుల్ 15 పోస్టులు ఉన్నాయి. ఓకేనా? ఈ 15 పోస్టులు మనకి జనరల్ వేరేగా, అదేవిధంగా విమెన్స్ వేరేగా సపరేట్గా ఉండదండి. ఈ టోటల్గా ఓకేనా టోటల్గా మనకి జనరల్గా క్యాలిక్యులేట్ చేస్తారు. ఈ జనరల్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి అంటే 15 పోస్టులు ఉన్నాయండి. ఓకేనా? అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఈ 15 పోస్టులు మెరిట్ లిస్ట్ ఆధారంగా ఏ విధంగా ఫిల్ చేస్తారు అంటే మొదటి 15 తీసుకుంటామండి. ఓకేనా? ఇక్కడ వరకు మొదటి 15 తీసుకున్నట్లయితే మనకి 1 2 3 4 5 6 7 ఓకేనా 7 మెంబర్స్ ఉమెన్స్ వచ్చారు. అదేవిధంగా 8 మెంబర్స్ మెన్ వచ్చారండి. ఓకేనా? సో ఇక్కడ మనకి అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఎన్ని పోస్టులు ఉంటే 33 అవుతుంది అంటే 5 పోస్టులు ఉంటే ఉమెన్కి 33% అయితే మాత్రం కంప్లీట్ అవుతుంది. ఓకేనా? అలాంటిది ఇక్కడ 5 కంటే ఎక్కువ ఉన్నాయి అంటే 7 ఉన్నాయి కాబట్టి మనకి నో ప్రాబ్లం. ఎక్స్ట్రాగా ఇంకా ఎటువంటి పోస్టులు కూడా మరి విమెన్ రిజర్వేషన్కి అయితే మాత్రం ఇవ్వరండి. ఆల్రెడీ 33% ఇందులో కంప్లీట్ అయి ఉన్నాయి. ఓకేనా? అయితే ఇప్పుడు మనకి రెండోది ఏంటి అంటే ఒకవేళ తక్కువ ఉన్నట్లయితే ఓకేనా అయితే ఈ 15 పోస్టుల్లోని మహా అయితే మనకి
ముగ్గురు మాత్రమే ఉమెన్స్ ఉన్నారనుకోండి, అప్పుడు మనకి ఎన్ని పోస్టులు తక్కువ అయ్యాయి అంటే ఎన్ని తక్కువ అయ్యాయి? ఉమెన్స్కి 5కి 3 ఫిల్ అయ్యాయి అంటే 2 ఉమెన్ పోస్టులు అయితే మాత్రం తక్కువ అయ్యండి. ఈ 2 ఉమెన్ పోస్టులు మనకి ఏ విధంగా ఫిల్ చేస్తారు అంటే మనకి టోటల్ కట్ ఆఫ్ ఎక్కడ తీసారు అంటే ఇదిగో 15 వరకు తీసారు కదా, ఈ 15లో నుండి లాస్ట్ నుండి 2 మెన్ అయితే మాత్రం తీసి ఇక్కడ విమెన్స్ అయితే మాత్రం ఫిల్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనకి ఎక్కడతోని మనకి ఆగిపోతుందండి. ఇదే మనకి కరెక్ట్గా 5 ఉమెన్స్ ఉన్నారు, అదేవిధంగా 10 మంది మెన్ ఉన్నారు అంటే వీటిలో ఎటువంటి చేంజెస్ కూడా చేయరండి, ఎందుకంటే ఆల్రెడీ 33% అయితే మాత్రం ఫిల్ అయింది కాబట్టి. ఓకేనా? సో ఇప్పుడు మనకి వెర్టికల్ రిజర్వేషన్ ఏ విధంగా ఫిల్ చేస్తారో మనం తెలుసుకున్నాం, అదేవిధంగా హారిజెంటల్ రిజర్వేషన్ ఏ విధంగా ఫిల్ చేస్తారో మనం తెలుసుకున్నాం కదా. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ హారిజెంటల్ రిజర్వేషన్స్ లోనే మనకి ఈ స్పెషల్ రిజర్వేషన్ అన్ని పోస్టులు కూడా ఈ హారిజెంటల్ రిజర్వేషన్ లోనే మనకి ఫిల్ చేయడం అయితే మాత్రం జరుగుతుందండి. అయితే ఇప్పుడు మనకి ఈ వెర్టికల్ రిజర్వేషన్ ద్వారా అంటే సోషల్ రిజర్వేషన్ ద్వారా మనకి కమ్యూనిటీ వైజ్ మనకి రిజర్వేషన్ పోస్టులు అయితే మాత్రం ఫిల్ చేస్తారు కదా. వీటిలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మాత్రం ఇప్పుడు నేను చెప్తా, ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా వినండి. అందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే ఏ అభ్యర్థి అయితే మాత్రం మెరిట్ లిస్ట్లోని ఉద్యోగం కొడతారో వారి యొక్క కమ్యూనిటీ యొక్క పర్సంటేజ్లోనైతే మాత్రం యాడ్ చేయకూడదు. ఇది ఫస్ట్ వన్ అండి. అంటే మనకి ఎగ్జాంపుల్ ఎస్సీ ఆస్పిరెంట్ ఉన్నాడు, తిను మనకి మెరిట్ లిస్ట్లోని జాబ్ కొట్టారు అనుకోండి, దీనికి ఈ 15%లోని అయితే మాత్రం యాడ్ చేయకూడదు. ఈ 15% సపరేట్గా ఉండాలి, అదేవిధంగా ఈ మెరిట్ లిస్ట్లో ఉన్నది ఎక్స్ట్రా అండి. ఓకేనా? సో అదేవిధంగా ఎస్సీ అని కాదు, బీసీ కానీ ఎస్టీ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ ఎవరైనా కానీ ఓకేనా మెరిట్ లిస్ట్లోని జాబ్ కొట్టినట్లయితే వారిని అయితే మాత్రం వారి యొక్క రిజర్వేషన్స్ నుండి అయితే మాత్రం యాడ్ చేయకూడదు. ఓకేనా? వాళ్ళు సపరేట్గా మనకి ట్రీట్ చేయాలి, అంటే అది ఎక్స్ట్రా అనమాట. అండ్ అదేవిధంగా మనకి సెకండ్ పాయింట్ ఏంటి అంటే మనకి ఈ ఎస్సీ ఆస్పిరెంట్స్ అనుకోండి, ఓకేనా, ఈ ఎస్సీ కమ్యూనిటీ మనకి 15% ఉంటుంది కదా. ఈ 15%లోని మనకి 1/3 అంటే 5%, ఈ 5% మనకి ఉమెన్ ఉండేటట్లు అయితే మాత్రం చూసుకోవాలండి. ఓకేనా? ఒకవేళ 5% లేరు, మనకి తక్కువ ఉన్నారు అంటే మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ 15 పోస్టుల్లోని మనకి 5 పోస్టులు ఉమెన్స్కి మనకి కేటాయించాలి. ఓకేనా? అయితే మనకి కేవలం ఈ 15 పోస్టుల్లోని మనకి 3 మాత్రమే ఉమెన్ ఫిల్ అయ్యాయి అనుకోండి, అప్పుడు మిగతా 2 పోస్టులు ఏ విధంగా ఫిల్ చేస్తారు అంటే మిగతా 2 ఉమెన్స్ని మనకి ఈ 15లో లాస్ట్ నుండి 2 మెన్ తీసి ఈ 2 ఉమెన్స్ అయితే మాత్రం మనకి యాడ్ చేస్తారండి. ఈ విధంగా ఎస్సీ కమ్యూనిటీలో 15%, ఈ 15%లోని 5% ఉమెన్ ఉండేటట్లు అయితే మాత్రం చూసుకుంటారండి. ఓకేనా? ఈ విధంగా మనకి ఇది చూసుకుంటారు. అండ్ మూడో పాయింట్ ఏంటి అంటే ఈ 15%లోని ఎక్కువ మనకి ఉమెన్ ఉన్నా పర్వాలేదు, కానీ తక్కువగా అయితే మాత్రం ఉండకూడదు. అదే విధంగా మనకి ఈక్వల్గా 1/3 ఉమెన్ ఉన్నా సరే మనకి సరిపోతుందండి. ఓకేనా? ఈ విధంగా మనకి ఈ వెర్టికల్ రిజర్వేషన్ ద్వారా మనకి పోస్ట్ అయితే మాత్రం కమ్యూనిటీలోని ఫిల్ చేయాలండి. ఇది నేను ఎగ్జాంపుల్ ఎస్సీ కమ్యూనిటీ గురించి చెప్పాను. ఇదే విధంగా బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ ప్రతి ఒక్క కమ్యూనిటీలో కూడా సేమ్ ఇదే విధంగా మనకి వర్తిస్తుందండి. అయితే ఇప్పుడు ఏపీ పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు ఏ విధంగా భర్తీ చేస్తారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుంటామండి. ఓకేనా? అందులో ఫస్ట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే మనకి 3 రకాలుగా ఫిల్ చేస్తారు. అందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే ఫస్ట్ అప్పుడు కూడా ఓపెన్ కేటగిరీ పోస్టులు అయితే మాత్రం ఫిల్ చేయాలి. మనకి ఓపెన్ కేటగిరీలో ఉన్న 50% పోస్టులు అంటే ఓసీ పోస్టులు. ఓసీ అంటే ఇక్కడ కమ్యూనిటీ కాదండి, ఓసీ అంటే ఓపెన్ కేటగిరీ. ఓపెన్ కేటగిరీ పోస్టులు అయితే మాత్రం మనకి ఫస్ట్ ఫిల్ చేస్తారు. ఓకేనా? ఇందులో నాన్ లోకలే కానీ లోకలే కానీ ఎవరైనా ఉండొచ్చు, ఏ కమ్యూనిటీ వల్ల అయినా ఉండొచ్చు, ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ ఈడబ్ల్యూఎస్ ఎవరైనా ఉండొచ్చు అండి. ఓకేనా? వాళ్ళనైతే మాత్రం ఫస్ట్ మనకి ఈ ఓసీ అంటే ఓపెన్ కేటగిరీలో మనకి ఫస్ట్ మెరిట్ లిస్ట్ ఆధారంగా ఫిల్ చేస్తారు. సెకండ్ ఏంటి అంటే వెర్టికల్ రిజర్వేషన్ ఆధారంగా మనకి ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ సో ఈ విధంగా మనకి కమ్యూనిటీ విధంగా
ఇవి మనకి వెర్టికల్ రిజర్వేషన్ ఆధారంగా కమ్యూనిటీ పోస్టులు అయితే మాత్రం ఫిల్ చేస్తారండి. ఇప్పుడు థర్డ్ వన్ ఏంటి అంటే హారిజంటల్ రిజర్వేషన్ ఆధారంగా ఈ స్పెషల్ రిజర్వేషన్ పోస్టుల్ని మనకి వీటిల్లోనైతే మాత్రం ఫిల్ చేయడం అయితే మాత్రం జరుగుతుంది. ఈ స్పెషల్ రిజర్వేషన్స్లోని మనకి ఏమేమి వస్తాయి అంటే మనకి ఉమెన్, హోమ్ గార్డ్, సిపిపి, సిడిఐ, ఎన్సిసి అండ్ ఎక్స్ సర్వీస్ అండ్ ఎంఎస్పి. సో మొదలైన పోస్టులు అయితే మాత్రం మనకి ఈ స్పెషల్ రిజర్వేషన్ ఆధారంగా అంటే హారిజంటల్ రిజర్వేషన్ ఆధారంగా మనకి ఈ కోటాలోని ఎవరికి ఎంత కోటా ఉందో ఆ కోటా బట్టి మనకి పోస్టులు అయితే మాత్రం ఫిల్ చేయడం అయితే మాత్రం జరుగుతుందండి. ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఉమెన్ గురించి మనం ఉమెన్ గురించి చూద్దామండి. ఓకేనా? అయితే మనకి మొత్తం ఎగ్జాంపుల్ 100 పోస్టుల్లోని 35 మంది ఉమెన్స్ అయితే మాత్రం మనకి ఎన్నిక కావడం జరిగింది అనుకోండి మెరిట్ లిస్ట్ ఆధారంగా. అందులోని మనకి ఓసీలోని మనకి ఎంతమంది ఉన్నారు అంటే 15 మంది ఉమెన్స్. అదేవిధంగా బీసీలోని మనకి 10 మంది ఉమెన్స్ అండ్ ఎస్సీలో మనకి 4 ఉమెన్స్ అండ్ ఎస్టీలో మనకి 3 ఉమెన్స్, ఇంకా ఈడబ్ల్యూఎస్లో మనకి 3 ఉమెన్స్. ఈ విధంగా మనకి సెలెక్ట్ అయ్యారు అనుకోండి ఉమెన్స్. ఇక టోటల్ ఎంత అంటే 35 మంది ఉమెన్స్ అయితే మాత్రం సెలెక్ట్ అయ్యారు కదా. మనకి ఈ టోటల్ పోస్టుల్లోని మనకి 100 పోస్టుల్లోని మనకి 35 పోస్టులు అయితే మాత్రం ఉమెన్ సెలెక్ట్ అయ్యారు కదా. మనకి 100 పోస్టులని ఎంత పర్సంటేజ్ ఉండాలండి ఉమెన్కి అంటే 33/1/3% ఉండాలి కదా. అంటే మనకి ఆల్మోస్ట్ ఈ 33 కంటే ఎక్స్ట్రా ఉంది కాబట్టి మళ్ళీ సపరేట్గా ఉమెన్స్ని అయితే మాత్రం యాడ్ చేయరండి. ఓకేనా? అయితే ఈ ఉన్న పోస్టుల్లోనే ఇదే రిజర్వేషన్ అయితే మాత్రం కంటిన్యూ అవుతుంది. ఈ ఉమెన్స్కి ఎక్స్ట్రా పోస్టులు అయితే మాత్రం రావు. అయితే ఇక్కడ మనకి ఇంకొక పాయింట్ ఉందండి. అదేంటి అంటే మనకి ఎస్సీలోని అయితే మాత్రం మనకి 2 ఉమెన్స్ సెలెక్ట్ అయ్యారు అనుకోండి. ఓపెన్ కేటగిరీలోని మనకి 3 ఉమెన్స్ సెలెక్ట్ అయ్యారు అనుకోండి. ఈ 3 ఏ ఉమెన్స్? ఎస్సీ ఉమెన్స్ సెలెక్ట్ అయ్యారు అనుకోండి. అయితే మనకి ఓవరాల్గా మనకి ఈ 5 ఉమెన్స్ ఎస్సీగా ట్రీట్ చేస్తారండి. అంతే తప్పించి ఇక్కడ 2 సెలెక్ట్ అయ్యారు కదా, ఇక్కడ ఎక్స్ట్రా 3ని యాడ్ చేద్దాం అని మాత్రం ఉండదండి. ఓకేనా? ఇక్కడ మొత్తం టోటల్గా 100 మందిలోని ఎంతమంది ఉమెన్స్ ఉన్నారు అనేది మాత్రమే చూస్తారండి. ఓకేనా? ఆ ఎంతమంది ఉమెన్స్ ఉన్నారు, అదేవిధంగా ఏ కమ్యూనిటీలోని ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, అది ఎగ్జాంపుల్ అండి. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే టోటల్ పోస్టుల్లోని మనకి 33% ఉమెన్స్ ఉన్నారా లేదా అనేది ఫస్ట్ చూస్తారు. అదేవిధంగా మనకి కమ్యూనిటీ బట్టి ఆ కమ్యూనిటీ ఉన్న పర్సంటేజ్లోని 1/3% మనకి ఉమెన్స్ ఉన్నారా లేదా టోటల్ పోస్టుల్లోని అనేది మాత్రం చూస్తారండి. ఓకేనా? సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూసారు కదా, ఎస్సీలోని 2 సెలెక్ట్ అయ్యారు అనుకోండి, 3 వేకెన్సీ ఉంది. ఆ 3 వేకెన్సీని వేరేగా తీయరండి. సో ఓపెన్లోని 3 ఎస్సీ ఉమెన్స్ సెలెక్ట్ అయితే దాన్ని కూడా ఇక్కడ యాడ్ చేస్తారు. టోటల్గా మనకి 5 ఉమెన్స్ మనకి ట్రీట్ చేస్తారండి. అందుకే మనం దీనికి ఓవరాల్గా చూస్తారు కాబట్టి దీన్ని మనకి ఇంటర్లాకింగ్ రిజర్వేషన్ కూడా అంటామండి. సో ఈ విధంగా మనకి ఇప్పుడు ఉమెన్ చెప్పుకున్నాం కదా, ఇదే విధంగా మనకి హోమ్ గార్డ్స్ కానీ, సిపిపి కానీ, సిడిఐ కానీ, ఎన్సిసి కానీ, ఎక్సర్వీస్ కానీ, ఎంఎస్పి కానీ, సో ఇవన్నీ కూడా ఇదే విధంగా మనకి ఫిల్ చేయడం అయితే మాత్రం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి కానిస్టేబుల్ పోస్టులు అయితే మాత్రం మనకి ఫిల్ చేయడం అయితే మాత్రం జరుగుతుందండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.